now we are going to discuss about caste system. Okay, caste system గురించి మాట్లాడదాం. రాయొచ్చు ఇక్కడ. He is a Parama Purusha. Okay. From Brahma and the origin of the caste. Okay, Brahma and origin of the caste. ఏ కలర్ తీసుకోవాలి? రెడ్ విజిబిలిటీ ఉంటుంది ఎక్కువ. ఓకే, ఇదేంటి ఎడిట్ పిక్చర్? ఓకే, చలో. He is a Brahma. Okay, caste system evolved based on this. Brahmins, they are priests and teachers are Brahmins. Basically, it should not be based on the birth. Based on the profession, they are Brahmin. Let's say, no, I am a Brahmin because I am a teacher. I am a priest because I am preaching you. I should be a Brahmin. But in India, caste system comes with birth. Sure. Like Kshatriya, they come from shoulder, and their warrior community or ruler community. Okay. Now Vaishyas, they come from the thigh. They majority of them traders, merchants, and few of them are farmers. Then Shudras are laborers. Then last one are called as outcast. వాళ్ళని మనం ఏమంటున్నాం? అతి శూద్ర అంటున్నాం. What we are calling them as? Ati Shudra. Okay, what we are calling them as? Dalits are Ati Shudra. They are street sweepers, latrine cleaners. Okay, student enta ila chesaru. Okay, so ee vidhanga samajam vargam jarigindandi. The society has become into like it is divided like this. Now, before we study something, we need to study the etymology. Okay, etymology means from where this word came. మీకు అసలు నాకు చదివే రాదు సార్, నేను గ్రూప్ 2 క్లియర్ చేయగలుగుతాను. మీరు నా క్లాసెస్ ప్రాపర్గా వినండి, మీకు 100% సర్వీస్ వస్తుంది. మీకు నేను సొసైటీతో పాటు బుర్రను పెంచే పని కూడా చేస్తాను. మీరు కొంచెం బ్రాడ్ వ్యూలో ఆలోచించండి, నిద్రపోవద్దు మధ్యలో. కుదిరితే రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఉండండి. ఓకే, మీరు ఆగమంటే ఆగుతా, మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్తా. ఓకేనా? బికాజ్ లిమిటెడ్ నెంబర్, అదో అడ్వాంటేజ్ ఉంటుంది. ఇదే క్లాస్ పక్క ఇన్స్టిట్యూట్లో తీసుకుంటా 200 మంది ఉంటారు. ఓకే, బికాజ్ వీఆర్ లైక్ సినీ యాక్టర్స్, వి పెయిడ్ అకార్డింగ్ టు వాట్ వి యాక్ట్ హియర్. సో వెదర్ సినిమా ఆడియన్స్ ఎంతమంది ఉన్నారు ఈజ్ ఇమ్మెటీరియల్ ఫర్ అస్. ఇఫ్ నో వన్ ఈస్ దేర్, విల్ టీచ్ టు కెమెరా అండ్ గో. బికాజ్ వీఆర్ లైక్ సినీ యాక్టర్స్, వి పెయిడ్ అకార్డింగ్ టు దట్. సో డోంట్ బాదర్. ముగ్గురే ఉన్నారు, చిన్న సార్ని తీసుకొచ్చారేమో, ఇంకో పెద్ద సార్ లేదు. వీఆర్ ఓన్లీ ది పెద్ద సార్లు ఇన్ ద మార్కెట్. ఓకే, వీఆర్ ఓన్లీ ది పెద్ద సార్లు. సో డోంట్ హ్యావ్ దట్ డౌట్. ఐ హ్యావ్ మెనీ స్టూడెంట్స్ who cleared UPSC and APPSC Group 1 also recently, got 4th rank, 8th rank. Okay, they are my own student whom I mentored. Okay, as I taught in the classroom, and outside also they will meet and for the sake of answer correction because of the familiarity. Okay, sure. Now, caste can be defined as a hereditary endogamous group having a common name, common traditional occupation, common culture, relatively rigid in matters of mobility, distinctiveness of status, and forming a single homogeneous community is called caste. ఒక ముక్క అర్థమైతే ఓటు అంతేనా? ఒక ముక్క అర్థమైతే ఓటు. లెట్స్ సే వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. Caste can be defined as heterogeneous endogamous group. Means hereditary అంటే వంశపారపర్యంగా లేదా వారసత్వం. ఓకే, వారసత్వం. హెరిడిటరీ మీన్స్ వంశపారపర్యంగా. ఎండోగమస్ గ్రూప్ అంటే ఏంటి? ఆ కులస్తులో అంటే బ్రాహ్మణ్ణే పెళ్లి చేసుకుంటాడు, క్షత్రియాన్ని పెళ్లి చేసుకుంటారు, వైశ్యుల్ని పెళ్లి చేసుకుంటారు, శూద్రుల్ని పెళ్లి చేసుకుంటారు.
ఈ విధంగా ఎవరిని వారే పెళ్లి చేసుకుంటే దాన్ని ఎండోగమీ గ్రూప్ అంటాం, ఎండోగమస్ మ్యారేజెస్ అంటాం. ఎండోగమస్ మ్యారేజెస్ అంటాం. అర్థమైందండి నేనేం మాట్లాడుతున్నాను? అర్థమైంది. ఇంతవరకు అర్థం. హెరిడిటరీ అండ్ ఎండోగమస్ గ్రూప్ అంటే నాకు వారసత్వంగా నాకు అదే మా తాత అదే చేసిండు, మా ముత్తాత అదే చేసిండు, మా నాన్న అదే చేసిండు, నేను కూడా అదే చేస్తాను. నా కులస్తురాలనే నేను పెళ్లి చేసుకుంటా. ఎందుకు? అది వారసత్వం కాబట్టి వచ్చింది. కులం అనేది ఆ విధంగా వచ్చింది. హ్యావింగ్ కామన్ నేమ్. ఎస్, గణేష్ రెడ్డి, గణేష్ చౌదరి, గణేష్ నాయుడు, గణేష్ వెలమ, గణేష్ రావు, కామన్ నేమ్. బై లుకింగ్ అట్ దట్ మనోడేరా, మన కులపోడేరా. చూసారా ఆ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తాయి సాత్విక్ అని. ఓకే, అప్డేట్స్లో ఉండాలి లేకపోతే కష్టం. ఓకే, కామన్ ట్రెడిషనల్ ఆక్యుపేషన్. ఇఫ్ మై ఫాదర్ ఈజ్ ద గోల్డ్ స్మిత్, ఐ am also de facto goldsmith. I am a de facto goldsmith. I am not a new goldsmith. I am a de facto goldsmith. Common culture. Yes, whatever festival celebrated by my forefathers, I will do the same festival. No new festival to me. Relatively rigid in matter of mobility. What does that mean? That means a Brahmin is always a Brahmin. A Shudra is always a Shudra. He can't become Brahmin. By naming myself Ganesh Shastri, I can't become a Shastri. Can I become a Shastri? No. Why? Because caste system is so rigid in the mobility. Mobility means what? Mobile. Moving up is a mobility. Moving down is a mobility. There is no moving up and moving down in a caste system. Do you have? No. There is no mobility in the caste system. Distinctiveness of the status and forming a single homogeneous community. నేను రెడ్డి, నేను కమ్మ, నేను వెలమ, నేను గొప్ప, నువ్వు తక్కువ రవే, అరే నువ్వు తక్కువ నేను ఎక్కువ. దిస్ ఈజ్ అ హోమోజీనియస్. లైక్ ఏమంటున్నాడు ఇక్కడ? డిస్టింక్టివ్ స్టేటస్ ఆఫ్ ఫార్మింగ్ అ సింగిల్ హోమోజీనియస్ కమ్యూనిటీ. మనోళ్ళు మనం గొప్పగా ఉండాలి, వాళ్ళు తక్కువ ఉండాలి. ఈసారి మనోడే సీఎం అవ్వాలరా, ఈసారి మనోడే పిఎం అవ్వాలరా. దట్ మీన్స్ వాట్? ఫార్మింగ్ అ డిస్టింక్టివ్నెస్ ఆఫ్ ద స్టేటస్ అండ్ ఫార్మింగ్ అ సింగిల్ హోమోజీనియస్ కమ్యూనిటీ. అర్థమవుతుందా? అంటే ఒకటే హోమోజీనియస్ కమ్యూనిటీ ఫామ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్నే మనం క్యాస్ట్ అని, దీన్ని మనం ఏమంటున్నాం సార్? క్యాస్ట్ అని అంటున్నాం. అర్థమైందా ఎంత బాగుందో? ఇది డెఫినేషన్. రాసుకోండి, ఓపిక ఉంటే రాసుకోండి. అవును, ఫస్ట్ క్యాస్ట్ టాపిక్ చెప్పేస్తానండి. ఈజీ ఉంటుంది మీకు కూడా. సొసైటీ అంటే బోర్ కొట్టకుండా ఉండడానికి ఈ టాపిక్ ఎంచుకున్నాను నేను. ఓకే, ఎలాగో ఇది కూడా ఇండియన్ స్ట్రక్చరే కదా. ఫస్ట్ ఫ్యామిలీయో కిన్షిప్ స్టార్ట్ చేశారనుకోండి, ఇంకా రేపటి నుంచి క్లాస్కి రారు మీరు. ఓకే, మిమ్మల్ని బాధ పెట్టడం దేనికి కదా. డన్ బ్రదర్, డన్. కాంప్లెక్స్ ఉందా నాలెడ్జ్? ఇక్కడ కాన్సెప్ట్ కొంచెం కాంప్లెక్స్ ఉంది. టెర్మినాలజీ కరెక్ట్గా ఎగ్జామ్లో అట్లా అడిగాడుగా. వీటిని 5 స్టేట్మెంట్లు చేస్తాడు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద డెఫినేషన్స్ ఆఫ్ ది క్యాస్ట్ అంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? సింపుల్ వర్డ్లో నేర్చుకున్నాం అనుకోండి, అప్పుడు డిఫికల్ట్ అయిపోతుంది ఎగ్జామ్. సో అందుకోసం ఒక ప్రోవర్బ్ ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ బెటర్ టు స్వెట్ ఇన్ ది ప్రాక్టీస్ గ్రౌండ్ రాదర్ దాన్ బ్లీడింగ్ ఇన్ ది బ్యాటిల్ గ్రౌండ్. నువ్వు ఇబ్బంది పడేది ఏదో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇబ్బంది పడితే, యుద్ధం చేసేటప్పుడు తక్కువ రక్తం చిందిస్తావు. ఓకేనా సార్? కెన్ ఐ మూవ్ ఫర్దర్ విత్ యువర్ హంబుల్ పర్మిషన్? నౌ విల్ డిస్కస్. The caste system in India is mainly associated with Hinduism and has governed the Hindu society for thousands of years. ఏమంటున్నాడు? అరే బాబు, క్యాస్ట్ సిస్టమ్ అనేది కేవలం హిందూయిజంలోనే ఉంది. ఇదే మన హిందూ సొసైటీని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి
నుంచి కాపాడుకొస్తుంది ఇదే నడుపుతున్నారు అంటున్నాడు. ఇది ట్రివియల్ ఇన్ఫర్మేషన్, ఇది మనకు అవసరం లేదు. మూవింగ్ ఫర్దర్ ఏది రాసుకోవాలో చెప్తాను నీకు నేను. మరి అలాంటప్పుడు స్లైడ్ ఎందుకు పెట్టారు సార్? నీకు అర్థం కావడానికి అంతే. ఓకే, నేను ఏదైతే చెప్తానో అదే రాసుకో. ఓకే, స్టూడెంట్ అనేవాడు ఏంటంటే అది కూడా రాసుకుంటాను నేను, నాకు అది కూడా వచ్చేస్తుంది. రాదు. అది వస్తుంది కానీ ఉద్యోగం రాదు. నీకు కావాల్సింది ఏంటి? ఉద్యోగం. ఉద్యోగానికి ఏం కావాలో నేను చెప్తా. ఓకే, స్కాలర్షిప్ ఇక్కడ చేయొద్దు, సరేనండి. డోంట్ ట్రై టు డూ స్కాలర్షిప్. సరే నేను చిన్నప్పుడు చదువులు ఇప్పుడు బాగా చదివితే ఏం రాదురా అయ్యా. నువ్వు ఏం చదవాలి? ఉద్యోగం రావడానికి ఏం చదవాలి అదే చదవాలి. ఓకే చలో. సో క్యాస్ట్ అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే జాతి అన్న పదం నుంచి వచ్చింది. మరి జాతి అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది? జన అన్న పదం నుంచి వచ్చింది. అది ఎందుకు వచ్చింది ఏం చూద్దాం. ఫస్ట్, ద వర్డ్ క్యాస్ట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది స్పానిష్ అండ్ పోర్చుగీస్ వర్డ్. స్పానిష్ అండ్ పోర్చుగీస్ వర్డ్ దట్ మీన్స్ కాస్టా. కాస్టా అన్న పదానికి అర్థం ఏంటి? రేస్ కానీ, లీనియేజ్ కానీ, బ్రీడ్ కానీ అర్థం అన్నమాట. నేను బ్రిటిష్ కులస్తుణ్ణి, లేదా నేను అలెగ్జాండర్ కులస్తుణ్ణి, మా ముత్తాత అలెగ్జాండర్, నాకు గొప్ప, ఎందుకు మా తాత అంటారు అన్నమాట. నీది ఏ వంశం? కుండలో పుడితివి కదా, నీదే కులము అంటారు. అంటే కుండ అంటే ఏంటి? ఇక్కడ టెస్ట్ బేబీ అప్పట్లో ఉండేదన్నమాట. ఓకే, సో రేస్ జాతి అన్న జాతి అన్న పదం నుంచి వచ్చి ఉండుంటుంది. Portuguese employed a casta in the modern sense when they applied it to a hereditary Indian social group called as jati. So, ఈ యొక్క పోర్చుగీస్ వాళ్ళు ఫస్ట్ టైం ఓకే ఏంటి కోడ్ పీడిఈఎఫ్ కదా, పీడిఈఎఫ్ కదా, పోర్చుగీసు, డచ్, ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్, పీడిఈఎఫ్ అంతే కదా. ఫస్ట్ ద పర్సన్ హూ ఫస్ట్ కేమ్ టు ఇండియా ఈజ్ Portuguese. Whenever the Portuguese came into India, they mentioned that they have seen the hierarchy. అప్పటికే చతుర్వర్ణ సిస్టమ్ ఉంది మన దగ్గర. కమ్మరి పని కమ్మరే చేస్తున్నారు, కుమ్మరి పని కుమ్మరే చేస్తున్నారు, సాకలి పని సాకలే చేస్తున్నారు, రజక పని ఆ విధంగా చేస్తున్నారు. సో టు డినోట్ దెమ్ we call it as a jati. Okay, in the sense of what? Employment. కాస్తా అన్న పదానికి చెప్పాడన్నమాట. ఈ యొక్క కాస్తా అన్న పదం జాతి ఆరిజినేట్ ఫ్రమ్ ద రూట్ వర్డ్ జన. జన మీన్స్ వాట్? టేకింగ్ అ బర్త్. టేకింగ్ అ బర్త్. దస్ ద క్యాస్ట్ ఈస్ కన్సర్న్ విత్ బర్త్. జన అంటే జననం అని. జననాన్ని బట్టి మనము ఆక్యుపేషన్ అనేది ఉంది. ఈ ఆక్యుపేషన్ అనేది ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అది క్యాస్ట్ లాగా వచ్చింది. అది స్పానిష్ అండ్ పోర్చుగీస్ పదము ఆ విధంగా ఆవిర్భవించింది. నీకు ఎంతవరకు తెలియాలి? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హీ విల్ ఓన్లీ ఆస్క్ అబౌట్ కాస్టా. ది క్యాస్ట్ ఈజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ విచ్ వర్డ్? పోర్చుగీస్ అండ్ స్పానిష్ వర్డ్. ఈ రెండే అడుగుతాడు. ఈ స్లైడ్లో ఇంతకంటే మించి నువ్వు చదువుదామన్నా అది వేస్టే. నీకు నేను చెప్తా ఏం చదవాలి, ఎంతవరకు చదవాలి, ఏం అడుగుతాడు నేను చెప్తా. అంతవరకే ఉండాలి తప్ప సార్ స్లైడ్ అంతా పెట్టింది కదా అని చెప్పేసి నేను మొత్తం చదువుతా అంటే అవ్వదురా భయ్, నీకు అవ్వదు. అర్థమైందా అండి? సరే. అకార్డింగ్ టు ఆండర్సన్ అండ్ పార్కర్, ఓకే, ఆండర్సన్ అండ్ పార్కర్ అలా ఉందనుకోండి, మీరు అక్కడ ఉన్నది చదవరు, కిందది కూడా చదువుతారు. అందుకోసం ఇంతవరకే పెట్టారు. స్టూడెంట్స్ కదా మీరు, ఇక్కడ ఉన్నది వదిలేస్తారు, కింద ఏదో ఉంది, యూ వాంట్ టు రీడ్ ఇట్ ఫస్ట్. ఇదే ఉంది సార్ ఎట్లాగో చెప్తాడు, అట్లేం అవ్వదండి, అట్లేం అవ్వదు. అకార్డింగ్ టు ద ఆండర్సన్ అండ్ పార్కర్, caste is the extreme form of social class organization in which a position of the individual in the status hierarchy is determined by the descent and the birth. అంటే ఏమంటున్నాడు? ఈ యొక్క ఆండర్సన్ మరియు పార్కర్ అనే సోషియాలజిస్టులు క్యాస్ట్ని ఈ విధంగా వర్ణిస్తున్నారనమాట. ఏంటి? ఇది ఒక ఎక్స్ట్రీమ్ ఫామ్ ఆఫ్ ఏంటి? సోషల్ క్లాస్ ఆర్గనైజేషన్. సోషల్ క్లాస్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? నేను ప్రీస్ట్ని, ఏదో ఒక సోషల్ క్లాస్. నేను ఒక క్షత్రియాని అంటే నేను రూలింగ్ క్లాస్. నేను ఒక వైశ్యాని అంటే నేను ఒక బిజినెస్ క్లాస్. నేను ఒక శూద్రాని అంటే ఏంటి? నేను ఒక వర్కింగ్ క్లాస్ అనేది ఒక క్లాస్ ఆర్గనైజేషన్ ఉంది. ఇన్ విచ్ ద పొజిషన్ ఆఫ్ ద ఇండివిజువల్స్ ఇన్ ద స్టేటస్ హైరార్కీ ఇస్ డిటర్మైన్డ్ అండ్ డిసెండ్ బై ద
బర్త్. నేను శూద్రుడుగా పుట్టాలని నేను అనుకోను, నేను బ్రాహ్మణ్గానే పుట్టాలనుకుంటా. ఎందుకు? నాకు ఎక్కువ పర్క్స్ అండ్ అమ్యూనిటీస్ వస్తున్నాయి కాబట్టి. కానీ నేనేం చేయలేను, నేను శూద్రుడుగా పుట్టేసిన. నేను పైకి వెళ్ళగలుగుతానా? వెళ్ళలేను. పైనోడు కిందికి రాగలుగుతాడా? రాలేడు. ఓకే, నేను ఎన్ని వేదాలు చదివినా, వేదంగాలు చదివినా నేను శూద్రుణ్ణి. బ్రాహ్మణు అసలు ఆయనకి ఏం రాకపోయినా సరే వాడు బ్రాహ్మిణి. ఎందుకు? మై క్యాస్ట్ ఈస్ డిటర్మైన్ బై వాట్? బర్త్ అని ఎవరు చెప్తున్నారు? ఆండర్సన్ అండ్ పార్కర్ చెప్తున్నారు. ఆండర్సన్ అండ్ పార్కర్ ఆర్ సేయింగ్ దిస్. ఆండర్సన్ అండ్ పార్కర్స్ ఆర్ సేయింగ్ దిస్. అండర్స్టూడ్? ఇది రాసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో అడుగుతారు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ థింకర్స్ టోల్డ్ అబౌట్ ది social class organization in which the position of the individual in the status hierarchy is determined by the descent at the birth? Then you need to tick like Anderson and Parker. Anderson and Parker. చేయగలుగుతారా అండి? జోష్నా శెట్టి గారు, క్లాస్ అర్థమవుతుందా అండి? టెక్స్ట్ if it is yes or no. You have been muted, so we can't do anything. ఓకే, షెల్ ఐ గో ఫర్దర్? అర్థమవుతుందా క్యాస్ట్ అన్న పదం ఎందుకు, ఎట్లా? మనం ఇందాక నేర్చుకున్నదే వచ్చిందా? టెక్స్ట్ వచ్చిందా? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి జోష్నా గారు. ఇఫ్ యూ గెట్ ఎనీ డౌట్ అండి ప్లీజ్ పింగ్. కుడ్ నాట్ టాక్, ఐ వాజ్ ఇన్ లైబ్రరీ. ఓకే అండి, ఓకే ఓకే అండి, ఓకే గుడ్. షీజ్ ఇన్ లైబ్రరీ, గుడ్. కెన్ ఐ మూవ్ ఫర్దర్? Some of the features of the caste system. What you need to do? You need to write this much only. You should not write more than this. First, let me explain. I'll give time, and don't write everything. How much I'll say, that much only you write. Otherwise, your book will become library. Okay, running notes will become library. Segmental division of the society. Don't you think? See, some of the features of the caste system in India includes the following. Now, what we are going to deal. వాట్ ఆర్ ద ఫీచర్స్? లక్షణాలు అంటే కులంకి, కులతత్వానికి లక్షణాలు ఏంటి? గణేష్ సార్ లక్షణం ఏంటి? సార్ టైంకి వస్తారు, సార్ బైలింగుల్లో చెప్తారు, సార్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఏ విధంగా నేను సార్ యొక్క లక్షణాలు చెప్తున్నాను, అదే మాదిరి కులం యొక్క లక్షణాలు నీకు తెలియాలి. ఎందుకంటే నువ్వు సొసైటీ స్టూడెంట్. అర్థమవుతుందా? సో సెగ్మెంటల్ డివిజన్ ఆఫ్ ద సొసైటీ. సొసైటీ మొత్తం ఎట్లా ఒక సెగ్మెంట్. నువ్వు ఒక సెగ్మెంట్, నేను ఒక సెగ్మెంట్. నువ్వు ఒక కులస్తుడివి, నేను ఒక కులస్తుడి. నేను పెద్దోడిని, నువ్వు చిన్నోడివి. నువ్వు నాకు చాకరీ చేయాలి. సెగ్మెంట్స్. ఓకే, సెగ్మెంట్ మీన్స్ పార్ట్. ఇట్ మీన్స్ ద సోషల్ స్ట్రాటిఫికేషన్ ఈజ్ లార్జ్లీ బేస్డ్ ఆన్ మెంబర్షిప్ టు ద caste group is acquired by the birth on the basis of which the people are ranked in the relative to their caste groups. అంటే ఏంటి? అయ్యా, నా కులం ఏదైతే ఉందో ఆ కులాన్ని నేను పుట్టుకతో తెచ్చుకున్నాను, అందరూ నన్ను గొప్పగా చూస్తున్నారు, నన్ను ఏం చేయమంటావు? అర్థమైందా? ఇంతకుముందు యూనివర్సిటీస్లో నేను పిహెచ్డి చేస్తున్నా అనుకోండి, ప్రొఫెసర్ వచ్చి నన్ను హత్తుకుంటాడు. ఎందుకు? నాట్ అవుట్ ఆఫ్ లవ్. ఇలా హత్తుకున్నప్పుడు నన్ను ఇలా తరుముతాడు. ఇలా తడిమినప్పుడు నాకు జంజం ఉందా లేదా చూస్తాడు. జంజం అంటే తెలుసా? చూస్తాడు. ఇలా జంజం ఉంది అంటే నేను బ్రాహ్మణుణ్ణి. సో ఐ కెన్ గెట్ మై డిగ్రీ ఇన్ 3 years. ఒకవేళ నాకు దొరకలేదు, నీ పేరేంటి బాబు? గణేష్ సార్. ఏం గణేష్? ఈ ఉత్త గణేష్ సార్, ఏం లేదు. ఇట్ ఈస్ డిక్లేర్డ్ దట్ ఐఎమ్ ఫ్రమ్ లోవర్ క్లాస్. దెన్ హీ విల్ ఆస్క్, ఈ నాన్నగారు ఏం చేస్తారండి? ఎస్. ఇఫ్ ఐ సే అగ్రికల్చరల్ లేబర్, దెన్ ఐఎమ్ అ శూద్ర. Declared Shudra or Ati Shudra. Done. Then I don't get a PhD at all. అర్థమవుతుంది? సెగ్మెంటల్. ఒకప్పుడు, ఇప్పుడే లేదు. ఇప్పుడంతా మెరిట్ ఓరియంటెడ్. ఒకప్పుడు గురించి చెప్తున్నా. సో ఈ విధంగా బేస్డ్ ఆన్ బర్త్ మై క్యాస్ట్ ఈజ్ సెగ్మెంటెడ్. మై క్యాస్ట్ ఈజ్ సెగ్మెంటెడ్. మై క్యాస్ట్ ఈజ్ సెగ్మెంటెడ్. మై క్యాస్ట్ ఈజ్ సెగ్మెంటెడ్. నెక్స్ట్ హైరార్కీ. సెకండ్ క్వాలిఫికేషన్ ఫస్ట్ రాసుకున్నారా? ఇంతవరకు రాసుకోవాలి. సెగ్మెంటల్ డివిజన్ ఆఫ్ సొసైటీ. వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది క్యాస్ట్ సిస్టమ్ అంటే సెగ్మెంటల్. ఇదే రాసుకోవాలండి, ఏది పడితే అది రాయొద్దు దయచేసి. నా యందు దయ ఉంచి నేను ఏది చెప్పాను అంతవరకే రాయండి.
నేను మొత్తం రాస్తా సార్, నేను పిహెచ్డి చేస్తా ఇక్కడే, చిన్నప్పుడు చేయలేదు ఇప్పుడు చేస్తా, కుదరదండి, నేను చేయనీయను. ఎగ్జామ్కి ఎంత కావాలో అంతే నేర్చుకోండి, దానికంటే మించి వద్దు. నేను నేర్చుకుంటానని నేర్చుకొనివ్వను, సరేనా అండి? విత్ డ్యూ రెస్పెక్ట్. రాసుకున్నారా సార్? సార్ పెద్ద సార్ రాసుకున్నారా వెనకాల? ఓకే. హైరార్కీ. మీకు తెలుసు హైరార్కీ అంటే ఏంటి? ఒకరు పెద్ద ఒకరు చిన్న. ఇట్ ఇండికేట్స్ దట్ వేరియస్ క్యాస్ట్ ఆర్ కేటగరైజ్డ్ అకార్డింగ్ టు దేర్ ప్యూరిటీ అండ్ ఇంప్యూరిటీ. Occupation, purity and impurity occupation. Just like a ladder, caste are ranked from the higher to the lower position. Pure caste is ranked at the top and the impure caste ranked at the lower. So let's say, నేను బ్రాహ్మణ్ని, ఎందుకు? నేను టీచర్ని కాబట్టి. నేను వైట్ కాలర్ జాబ్, ఒకరు శూద్రులు, ఆయన బ్లూ కాలర్ జాబ్. సో నేను హైయెస్ట్ అండి, నేను హైయెస్ట్ హైరార్కీ. నేను ప్యూర్, నువ్వు ఇంప్యూర్. ఈ ల్యాడర్లో ప్యూర్ ఉన్న వాళ్ళు పైన ఉంటారు, ఇంప్యూర్ కింద ఉంటారు. అర్థమైందా? సో క్యాస్ట్ ఈజ్ హైరార్కీ. అర్థమైందా? ఈ కూతంత బొమ్మ వేసుకొని హైరార్కీ అని రాసుకోండి చాలు. మోర్ దాన్ దట్ యూ నో నీడ్ టు రైట్ ఎనీథింగ్. మోర్ దాన్ దట్ యూ నో నీడ్ టు రైట్ ఎనీథింగ్. అర్థమవుతుందండి? ಎಲ್ಲರಿಗೂ అర్థం అవుతా? అందరికి అర్థమవుతుందా? సెగ్మెంట్ అయింది, అది హైరార్కీలో అయింది. సెగ్మెంట్ ఈజ్ డిఫరెంట్, హైరార్కీ ఈజ్ డిఫరెంట్. ఓకే, కెన్ ఐ మూవ్ ఫర్దర్ అండి విత్ డ్యూ రెస్పెక్ట్? ఓకే, డన్. నెక్స్ట్, సివిల్ అండ్ రిలీజియస్ డిజేబిలిటీ. సి, ఐఎమ్ a president of India. My name is Ramnath Kovind. I went to Somnath temple in Gujarat. Being a first citizen of the country, I am not allowed to enter in the Somnath temple. Why? Because Shudras are not allowed into Somnath temple. Arey bloody, I am a president of India, re? No, you are first SC. You are first Shudra. No, you are not even Shudra, you are Ati Shudra. How can you enter? By birth, if you are a Brahmin, then only you will enter. Even though you don't have any qualification, even though you are a jobless, then you can enter in Somnath. Not like you did PhD, triple PhD from Oxford to Cambridge, no. Based on birth only you need to enter. Okay. So that is called civil and religious disability. What is civil disability? I can't enter into the temple, no. What is religious disability? Since I did not went to Dvija. Dvija means what? Janjam. ద్విజులు అంటారు. అంటే ఉపనయనానికి ముందు, ఉపనయనం తర్వాత. ఉపనయనం జరిగిందంటే నాకు రీబర్త్. దే హ్యావ్ 2 births. నీకు జంజం ఉందా? లేదు. యూ హ్యావ్ 1 birth. ఏకజ. యూ డోంట్ హ్యావ్ ఎలిజిబిలిటీ. యూ డోంట్ హ్యావ్ ఎలిజిబిలిటీ ఆఫ్ వాట్? డూ హోమ, యాగ, యజ్ఞ. నో, యూ డోంట్ హ్యావ్ దోస్. Understand? You don't have those things. These are called as civil and religious disability. This is our general understanding. We will see what is there in the book. These comprise of a restriction based on contact, dress, speech and rituals. నాన్నగారండి, అమ్మగారండి, బావగారు వచ్చారండి. Their like speech and everything is different. And it plays a very caste group. It was done in order to maintain a purity of specific caste group. Okay, why they will follow this purity? Because they want to make a few caste group as very rigid. Example, lower caste group had no access to wells. They were restricted from entering into the temple. And lower caste group are not allowed to dig the wells also. మీకు డౌట్ వస్తుంది, సార్ వాళ్ళు నీళ్లు మనల్ని తోడనివ్వలేదని కాబట్టి మనం ఇంత బాధ పెట్టారు కదా, వాళ్ళు ఒక బావి తవ్వుకోవచ్చు కదా సార్. తవ్వనివ్వరు. You are not eligible to dig the wells also because you are Shudra, Ati Shudra. How can you dig the well? పాతాళ గంగ అంటైపోతుంది. పాతాళ గంగ కూడా అంటైపోతుంది. అది నేను తీసినప్పుడు నేను ఇలా పై నుంచి పోస్తా, అప్పుడు నువ్వు తాగు, కడుపు నిండా తాగు, అంతే. లేదని పాతాళ గంగ నోట్లో టచ్ చేస్తావు, టచ్ చేయకూడదు. సో యు ఆర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ఇన్ టు ద టెంపుల్ ఆల్సో. ఓకే, అందుకోసమే టెంపుల్ ఎంట్రీ మూమెంట్ జరిగింది. ఓకే, బై మహాత్మా గాంధీ. ఓకే, ఎస్.
Now also they don't allow. They will allow some extent. After that they don't allow. Even President of India, Ramnath Kovind, is not allowed. Who and me, who are we? They definitely don't allow. Okay. If you want to go to the court and get a అర్థమవుతుందా? క్లాస్ సొసైటీ ఈజీ ఉందండి? తెలుస్తుందా సమాజంలో ఎన్ని బాధలు ఉన్నాయి? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో 2 గంటలు కూర్చొని అన్నం పెట్టినప్పుడు తినేసి నిద్రపోవడం అనుకున్నారా సొసైటీలో బతకడం అంటే? చాలా బాధలు ఉంటాయి. సో మెనీ ప్రాబ్లమ్స్ విల్ బి దేర్ ఇన్ ద సొసైటీ. మీరే యుగ పురుషులు మార్చాల్సింది. గ్రూప్ 2లు కొట్టేసి ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు అయ్యి సొసైటీలో ఇలాంటి క్యాస్ట్ డిజేబిలిటీస్ తీయాలి. తీస్తారా? తీయరు. విల్ బికమ్ సో కరప్టెడ్. ఎన్ని బ్యాచెస్ చూడట్లేదు. ఎస్, ఎండోగమీ. వాట్ డూ మీన్ బై ఎండోగమీ? ఇఫ్ యు ఆర్ మ్యారింగ్ ఇన్ ద సేమ్ caste is called endogamy. Members of the particular caste have to marry within their caste only. Intercaste marriages are prohibited. However, in urban areas the phenomena of intercaste marriages is there. Okay. Now ఎండోగమీ అంటే తన కులస్తులు తన కులం వారినే పెళ్లి చేసుకునే దాన్ని మనం ఏమంటున్నాం సార్? ఎండోగమీ అంటాం. ఇలాంటి ఎండోగమీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది పర్కులేటింగ్ అండ్ ట్రాన్స్మిటింగ్ ద క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ద కంట్రీ. కుల వ్యవస్థ ఇంకా బ్రతికుండడానికి కారణం ఏంటి సార్ అంటే అంతర్వివాహాలు. కుల వ్యవస్థ ఇంకా బ్రతికుండడానికి కారణం ఎవరయ్యా అంటే అంతర్వివాహాలు. అర్థమైందా అండి అందరికీ? ఆర్ యు గెటింగ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్? అదన్నమాట. అది ఎండోగమీ ఈజ్ అంతర్వివాహం, ఎగ్జోగమీ ఈజ్ బాహర్వివాహం. ఓకే. మన తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చిన బాధ ఏం తెలుసా? అటు ఇంగ్లీష్ రాదు, ఇటు తెలుగు రాదు. గొప్ప. అట్ జాన్ ఫ్రాన్సిస్ స్కూల్స్లో అయితే చదివేసి వస్తాం. ఓకే. వేర్ బై వి డోంట్ నో ఇంగ్లీష్, ఫార్చునేట్లీ వి డోంట్ నో తెలుగు ఆల్సో. వెరీ గ్రేట్ ఎడ్యుకేషన్. ఓకే. అన్టచబిలిటీ అండి చాలా దరిద్రమైంది. దీన్ని తెలుగులో అస్పృశ్యత అంటాం. వి కాల్ ఇట్ యాజ్ అస్పృశ్యత. ఇట్ ఈస్ అ ప్రాక్టీస్ ఆఫ్ ఆస్ట్రసైజింగ్ ఎ గ్రూప్ బై సెగ్రిగేటింగ్ దెమ్ ఫ్రమ్ అ మెయిన్ స్ట్రీమ్ బై ఎ సోషల్ అన్టచబిలిటీ వాజ్ corollary to the caste system wherein the untouchables, those belong to the lowest caste group, were deemed impure and polluted. అంటే వారి పుట్టుకే impure. Their birth itself the impure. Not like they take some activity, some blue collar job. No. They themselves the పుట్టుకే తప్పుడు పుట్టుక. అందుకోసమే మనుస్మృతిలో ఈ విధంగా ఉంటుందన్నమాట. బ్రాహ్మణుని పేరు ఏ విధంగా పెట్టాలి, క్షత్రుడి పేరు ఎలా పెట్టాలి, శూద్రుడి పేరు ఎలా పుట్టాలంటే జుగుప్సాకారంగా ఉండాలంట మన పేర్లు. జుగుప్సాకారం అంటే ఎల్లయ్య, మల్లయ్య, లేదా చాలా అంటే అది పేరు వినంగానే చెప్పవచ్చు నువ్వు ఏ క్యాస్ట్ అనేది. ఆ విధంగా పెట్టాలని రూల్ పెట్టారు. అర్థమైందా? అంటే అన్టచబుల్స్, ఆస్ట్రసైజింగ్ ద గ్రూప్ ఆఫ్ సెగ్రిగేటింగ్ దెమ్ ఫ్రమ్ ద మెయిన్ స్ట్రీమ్. అంటే మేము మీరు దూరంగా ఉండండి. నీకు ఎంత ధైర్యం నువ్వు టెంపుల్కి రావడానికి, మా అగ్రహారాన్ని ముట్టుకోవడానికి ఎంత? అర్థమవుతుందా? సో అన్టచబిలిటీ ఈజ్ కరోలరీ ఆఫ్ ది క్యాస్ట్ సిస్టమ్. అంటే ది అన్టచబిలిటీ అంటే ఇంకా క్యాస్ట్ సిస్టమ్ అనేది సమానం అని, కరోలరీ అంటే సమానం అని అర్థం. ఈ విధంగా అన్టచబిలిటీ ఉందా? ఉంటుంది. ఎందుకు ఉండదు? నెక్స్ట్ మాన్యువల్ స్కావెంజరింగ్. ఓకే. మాన్యువల్ స్కావెంజరింగ్ eventually become a caste based occupation which involves the removal of untreated human excreta from bucket toilet or a pit. It has been officially abolished by the prohibition of the Employment Manual Scavengering Act of the 2013. అర్థమైందా? 2013 చట్టం ఏంటి సార్ అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ యాజ్ ద మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దర్ ప్రొహిబిషన్ యాక్ట్ ఆఫ్ 2013 says that the human should not be indulged in the activities of the human manual scavengering. చేతితో
అదంతా తీయడానికి లేదురా అబ్బాయి, వాళ్ళకి రిహాబిలిటేషన్ ఇవ్వాలి అని చట్టం ఉన్నప్పటికీ అది ఎవ్వరూ ఫాలో అవ్వరు. ఇండియన్స్ ఆర్ సో గ్రేట్ ఇన్ మేకింగ్ రూల్స్, బట్ దే డెఫినెట్లీ ఇఫ్ దే మేక్ రూల్ దే డెఫినెట్లీ ఫాలో. దే ఆర్ గ్రేట్ ఇండియన్స్. ఓకే, దే ఆర్ వెరీ గ్రేట్. మొత్తం రాయొద్దు. మాన్యువల్ స్కావెంజరింగ్ అండ్ ఇక్కడ ఇక్కడ ఈ కొంచెం రాయండి, ఈ చట్టం రాయండి. ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దర్ ప్రొహిబిషన్ యాక్ట్ 2000. ఎగ్జామ్లో ఏమని అడుగుతారంటే ఇన్ విచ్ ఇయర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ అ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దర్ రీహాబిలిటేషన్ వచ్చిందని అడుగుతారు. డన్. క్యాస్ట్ బేస్డ్ వైలెన్స్ ఇన్ ఇండియా. ఎస్, మీకు తెలుసు. ఇంక్రీజింగ్ ట్రెండ్ ఆఫ్ క్యాస్ట్ బేస్డ్ వైలెన్స్ ఆర్ రిలేటెడ్ టు ది ఇన్స్టెన్స్ ఆఫ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అండ్ అసర్షన్ ఆఫ్ ద బేసిక్ రైట్ బై ద దళిత్స్ ఇంక్లూడింగ్ ద ల్యాండ్ రైట్స్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, యాక్సెస్ టు జస్టిస్ అండ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్. అంటే ఎవరైతే దళితులు ఉన్నారో, అయ్యా నేను చదువుకుంటా, నాకు పని ఇవ్వండి, నేను మాట్లాడతా, నాకు జస్టిస్ ఇవ్వండి, నాకు విద్య చేసుకోండి, లేదు లేదు నీకు ఇవ్వకూడదని నేను వచ్చి నేను కొట్టేస్తా. ఆ విధంగా మన ఇద్దరి మధ్య డిస్ప్యూట్ జరిగితే దాన్నే క్యాస్ట్ బేస్డ్ వైలెన్స్ అని అంటున్నాం. చుండూరు ఇన్సిడెంట్ కావచ్చు, కారంచెడు ఇన్సిడెంట్ కావచ్చు, కిల్వెన్మణి ఇన్సిడెంట్ కావచ్చు, పులందేవి ఇన్సిడెంట్ కావచ్చు, అలా చెప్పుకుంటూ పోతే 200-300 ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఇండియాలో. నరమేధం, మనుషుల్ని ఊచకోతకొస్తారు. నేను చదువుకుంటా అంటే ఏంరా చదువుకునే అంతటోడు అయినవా నువ్వు? వేదం సినిమా చూసినావా? వేదం సినిమాలో ఆ పిల్లాడు పటేలా ఓకే అంటాడన్నమాట, మిత్తే ఎంత ఎంత మిత్తేరా, 2 లక్షలకు 2 రూపాయలు వద్దే, ఇంత కలెక్ట్ చేసి అయ్యా 30,000 అయింది అంటే పోనీరా చదువుకొని బిడ్డనంట. అండర్స్టూడ్? సో బికాస్ ఆఫ్ దిస్ రీజన్స్ caste based violence takes place. Caste based violence will take place. Is the caste system is unique in India? No. It is there in Antuvyadi, there in Nepal, Pakistan, Sri Lanka, China, Indonesia, Korea, Yemen, Africa and Europe also we have caste system. So if someone asks you whether the caste system is limited to India, no. Caste system is there in Sri Lanka, Nepal, Pakistan, Indonesia, China, Korea, Yemen, Africa and Europe as well. So what you need to write? Is the caste system unique in India? No అని పెట్టి వేరే ఏ దేశాల్లో ఉన్నాయో రాయండి, చాలా ఉంటుంది. ఓకే, ఫర్దర్గా రాయండి, అక్కడే రాయాలని పని అవసరం ఉంది. పర్లేదబ్బా, ఇంకో ఫ్లో చార్ట్ పక్క చాప్టర్లో దాన్నే ఉంది. However, India is unique in some aspects. India has had a cultural continuity that no other civilization had. What do you mean by cultural continuity? My dancing girl in Harappa civilization, she wore bindi. Now I am also wearing bindi. I am using bangles. In Kalibangan, I am also using bangle. She wore anklets. I am also using anklet now. She used earrings. I am also using. That means కల్చరల్ కంటిన్యూటీ. ఊర్లలో కలాపి చల్లారు, నేను కూడా చల్లుతున్నా ఈరోజు. ఇంటి ముందు ముగ్గేశారు. ఎందుకు ముగ్గేస్తారు తెలుసా మీకు? అసలు ముగ్గు ఎందుకు వేస్తారంటే బియ్యపు పిండితో ముగ్గేస్తారు. ఎందుకు బియ్యపు పిండితో ముగ్గేస్తారంటే మనం అన్నం తినే ముందు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి అంటే సర్వే జనా సుఖినో భవంతు అంటే సర్వజనులు సుఖంగా ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు అంటే ఈ యూనివర్స్లో ఎన్ని ఎర్త్స్ ఉన్నాయో నాకు తెలియదయ్యా, ఎన్ని రకాల ప్రాణులు ఉన్నాయో నాకు తెలియదు, కానీ వారికి కూడా ఈ ఫుడ్ దొరకాలి, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. అంటే కనిపించని ఏదో ప్రపంచంలో మొన్న మార్స్మస్ అనే ఒక కాంటినెంట్ ఏదో కనిపెట్టారనమాట, ఏదో ఈ సోలార్ సిస్టమ్, దాంట్లో కూడా ఎర్త్ లాంటి ఫీచర్స్ ఉన్నాయంట. సో అలాంటి యూనివర్స్లో ఎన్ని నాకు తెలియదయ్యా, అక్కడ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. కనిపించని వారి శ్రేయస్సే కోరుకునేటప్పుడు చీమల గురించి కోరుకోమా అండి? మీరు చూడండి, ఊర్లలో చీమలు వచ్చాయనుకోండి, వాటిని గమేసుకునేసి చంపేరు. ఓకే, బాగా చీమలు ఉంటే ఒక పిడికడి షుగర్ చల్లేస్తారు, చల్లేస్తే ఆ చీమలన్నీ షుగర్ తీసుకొని వెళ్ళిపోతాయి, కనిపించు, ఒక గంట తర్వాత కనిపించు.
అంటే మనం చీమల్లో కూడా దేవుణ్ణి చూస్తున్నాం, అంత గొప్ప వాళ్ళం మనం. ఇట్ ఈస్ కల్చరల్ కంటిన్యూటీ. అందుకోసం ముగ్గులు ఇప్పుడంటే చైనా ముగ్గులు వచ్చేసినాయిలే, కానీ మనం ముగ్గులు వేసేటప్పుడు దేంతో వేయాలి? బియ్యం పిండితో వేసేవాళ్ళం. కల్చరల్ కంటిన్యూటీ. మనం ఈరోజు శారీ ఎందుకు కట్టుకుంటాం? కల్చరల్ కంటిన్యూటీ. ఎందుకు? సదరన్ ఇండియాలో ఈక్వేటర్ మీద ఉంది, డైరెక్ట్ ఎండ పడడం వల్ల మనకి హీట్ ఎక్కువ అవుతుంది, చెమట ఎక్కువ పడుతుంది. అందుకోసం లుంగి డ్యాన్స్ ఎందుకు వచ్చింది సార్ అంటే ఫ్రీగా గాలాడడానికి. లేదు అనుకుంటే రోగం వచ్చి వస్తాం. ఎలాంటి రోగాలు వస్తాయి? పిల్లలు పుట్టరు. జీన్ ఫైన్ తొడిగితే పిల్లలు పుట్టరు. ఎందుకు పుట్టరు? ఆల్రెడీ ఇక్కడ ఇంత వేడి ఉంది, ఆ వేడిలో ఇంకా వేడి జనరేట్ అవుతుంది, స్పర్మ్ సెల్ ఎగ్ సెల్ చచ్చిపోతాయి. పిల్లలు పుట్టమంటే అక్కడి నుంచి పుడతారు? పుట్టరు. మనం బొట్టు పెట్టుకుంటాం. బొట్టు ఎందుకు పెట్టుకుంటాం? బొట్టు లోపల హల్దీ ఉంటుంది, టర్మరిక్, కొన్ని ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, అవన్నీ ఇక్కడ పెట్టుకుంటే సైనస్ రోగం రాకుండా ఉండడానికి. ఇయర్ రింగ్ ఎందుకు పెట్టుకుంటాం? ఇయర్ రింగ్ అమ్మాయిలే ఎందుకు పెట్టుకుంటారంటే బ్రెయిన్ అన్స్టేబుల్గా ఉంటుంది కాబట్టి పియర్సింగ్ చేసి ఒక గోల్డ్ది పెట్టి ఒక చిన్న ఊగే లాంటిది పెడితే అది గుద్దుకొని ఒక సౌండ్ వచ్చి బ్రెయిన్ కామ్గా ఉండడానికి పెడతారు. మరి పెళ్ళైన వాళ్ళు ఇక్కడ కూడా తిలకం ఎందుకు పెట్టుకుంటారు? ఆ తిలకం లోపల మెర్క్యూరీ లాంటిది ఉంటుంది కాబట్టి అది పీనియల్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది, లేదా ఇక్కడ ఉన్నటువంటి సెక్స్ హార్మోన్స్ గ్లాండ్స్ని యాక్టివేట్ చేయడం వల్ల రీప్రొడక్షన్ చేసుకోవడానికి. ఎంత సైంటిఫిక్ రీజన్ ఉందో. మొలదారం ఎందుకు కట్టుకుంటాం? ఇండియన్ బెల్ట్ ఎందుకు కట్టుకుంటామంటే సార్ అది కట్టుకోకపోతే కాన్స్టిపేషన్ వస్తుంది, మలబద్ధకం అవుతుంది. అది పైన కింద బ్రేక్ డ్యాన్స్ చేస్తుంటే మసాజ్ అయ్యి పొద్దున్నే స్ట్రగల్ ఫర్ ఇండిపెండెన్స్ లేకుండా జరుగుతుంది అన్నమాట. అర్థమవుతుంది? స్ట్రగల్ ఫర్ ఇండిపెండెన్స్ అంటే అన్నమాట. సో అది కల్చరల్ కంటిన్యూటీ. అర్థమైందండి? కల్చరల్ కంటిన్యూటీ. ఇండియా హ్యాస్ హ్యాడ్ అ కల్చరల్ కంటిన్యూటీ that no other civilization has had, and a caste has been merged into the modern religion, making it a hard to remove. అంటే మనం ఏం చేద్దాం అనుకుంటా అంటే క్యాస్ట్ సిస్టమ్ పోవాలి మోడర్న్ సొసైటీలో అనుకుంటే, ఈ మోడర్న్ సొసైటీలో ఈ క్యాస్ట్ సిస్టమ్ ఇంబైవ్ అయిపోయి ఇంకా నేను ఉంటా, తుమ్ అందరు జావుంటా, నేను నై జాऊंगी, मैं देखूंगी. అర్థమైందా? క్యాస్ట్ సిస్టాన్ని అరే బాబు పోరా, మోడర్నైజేషన్ వస్తుంటే పోరా అంటే లేదు నేను పోను, నేను నీతోనే ఉంటా. అమర్త్య కుమార్ సేన్ ఏమన్నారు స్టార్టింగ్లో? చదువుకుంటే క్యాస్ట్ సిస్టమ్ పోతుంది అనుకుంటే, చదువుకున్న తర్వాత వెలరైజేషన్ ఎక్కువైపోతుంది. వెలరైజేషన్ అంటే నువ్వు ఏ క్యాస్ట్ నేను ఏ క్యాస్ట్, చూసావా మన ఇద్దరం ఈ క్యాస్ట్, మనం పెద్దోళ్ళని అందరు ఇక్కడే ఉండిపోతాం, అది అంతే అని చెప్తారు. అర్థమైందా? అందుకోసమే నాట తానా ఉంటే కమ్మ వాళ్ళది, నాట అయితే రెడ్డి వాళ్ళది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పేరు ఉంది. కొండంత రాగం తీసి పిచ్చకుంట్ల పాడినట్లయింది. పిచ్చకుంట్లోళ్ళు అంటే అదో రకమైన పాట తెలంగాణలో. కొండంత రాగం తీసి అని సరి ఏ ఊర్లో ఏమైందని పాడేసి అట్లా కాదు కదా. నువ్వు అమెరికా పోయి హార్వర్డ్లో సైంటిస్ట్ అయింది దీనికోసం, మళ్ళీ నీ కమ్యూనిటీ వాళ్ళందరూ ఒక చోట చేసుకోవడానికా? కాదు కదా. అదన్నమాట. చూసి ఎంత యూనిక్గా ఉందో, చాలా బ్యూటిఫుల్ అండి. ఈ సబ్జెక్ట్ చాలా బాగుంటుంది. ఇఫ్ యూ ఎంజాయ్ ఇట్. సో India has inherited multiple systems more easily. What is known as the caste in a Portuguese, English is actually made of three distinct components: Jati, Jana and Varna. Jati is an occupation identification, Jana is ethnical identification, Varna is a philosophical identification. These have been more tightly merged over centuries. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి రాసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాసుకోండి. ఏమంటున్నాడో మనం మళ్ళా నేర్చుకుందాం. ఫస్ట్ అయితే రాసుకోండి. మొత్తం రాయొద్దు, నేను ఎంత చెప్పాను అంతవరకే రాయండి దయచేసి. నా యందు దయ ఉంచి ఎంత చెప్పాను అంతవరకు రాయాలి. చలో, షెల్ వి అండర్స్టాండ్ వాట్ వీ హ్యావ్ రిటన్? అంటే పోర్చుగీస్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు 3 డిస్టింక్ట్ కాంపోనెంట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. జాతి, జన, వర్ణ. జాతి, జన, వర్ణ, ఈ 3 కాన్సెప్ట్ ఏంటి? జాతి ఈజ్ ఆక్యుపేషనల్ ఐడెంటిఫికేషన్. నీది ఏ జాతి అంటే నువ్వు ఏం పని చేస్తావు. మా ఊర్లో తిడతారు, నువ్వు ఏ జాతోడివిరా అని తిడతారు. అంటే నువ్వు ఏం పని చేస్తావురా, నువ్వెంత నా ముందు అని అంటారు. అర్థమవుతుందా? నువ్వు ఏం చేయాలి? చదువుటప్పుడు ఏదో టెక్స్ట్ బుక్లో చదువు, నువ్వు ఊర్లో ఉన్నట్టు ఫీల్ అవ్వు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే చెప్పుకుంటుంటావు, లేదా నువ్వు పడుంటావు ఊర్లో ఉండుంటే. ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ సిటీ ఐ కాంట్, లైక్ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ అర్బన్ స్లమ్ I can't tell anything.
బట్ సో వాట్ ఈజ్ జాతి? జాతి ఈజ్ ద ఆక్యుపేషనల్ ఐడెంటిఫికేషన్. జన ఈజ్ ఎథనిక్ ఐడెంటిఫికేషన్. అంటే నేను సూర్యుడి కులస్తుణ్ణి, చంద్రుడి కులస్తుణ్ణి, టోటెం. మా తాత ముత్తాతలు నాగవంశానికి చెందినవారు, పులి వంశానికి చెందినవారు. మీరు యుగానికి ఒకటి సినిమా చూసారా? యుగానికి ఒకటి సినిమా చూస్తే చోళులకి పాండ్యులకి జరిగితే ఇక్కడ పులి బొమ్మ ఉంటుంది. వాడు మన కులస్తుడేరా, వాడు మన కులపోడేరా. దట్ మీన్స్ జన మీన్స్ ఇది ఎథనికల్ ఐడెంటిటీ. నిజంగా ఏం ఉండదు, మనోడే అని చెప్పుకోవడానికి. వేరాజ్ వర్ణ ఈజ్ అ ఫిలాసఫికల్ ఐడెంటిఫికేషన్. ఫిలాసఫీ. ఓకే, అంటే నేను గొప్పవాడిని, ఆయన ఏం చేశాడంటే ఆ పెద్ద ఆయన మా ఊరు. ఓకే, దిస్ ఈజ్ వాట్ వర్ణ, వర్ణంకి చెందినవాడు. దిస్ హ్యావ్ బీన్ మోర్ టైట్లీ మెర్జ్డ్ ఓవర్ ది సెంచరీస్. అయితే ఈ మూడు డిఫరెంట్గా ఉండేవి, కానీ అన్నిటిని మెర్జ్ అయిపోయి ఒక క్యాస్ట్ లాగా ఇచ్చేసింది అనమాట. సో ఏంటి? జన అనేది ఎథనిక్ ఐడెంటిఫికేషన్, వర్ణ అనేది ఫిలాసఫికల్ ఐడెంటిఫికేషన్, ఓకే, అండ్ జాతి అనేది ఆక్యుపేషనల్ ఐడెంటిఫికేషన్. ఈ మూడు ఐడెంటిఫికేషన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు, జాతి జన ఏంటి అని. అప్పుడు బెంబేలు ఎత్తిపోయి కంగారు పడిపోకుండా ఓకే రాసుకోండి చాలు.